హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా కరకరలాడుతూ మురుకులను ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో కనుక మురుకులు చేసినట్లయితే తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ మురుకులను ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కేజీ రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. ఇందులోకి 1 గ్లాస్ పుట్నాల పప్పును వేస్తున్నాను. ఇలా అంతా ఓసారి కలుపుకొని మెత్తగా పిండి పట్టించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పిండి పట్టించుకున్న తర్వాత వేరొక బేషన్ తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ జల్లించుకోవాలి. ఇలా పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వాము వేసుకోవాలి. చిన్న కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. వీటన్నింటినీ పిండికి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఇందులోకి వేడి ఆయిల్ని 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా పిండికి కలిసేలా కలుపుకోవాలి. తరువాత పిండిని కలుపుకోవడానికి ఇలా వాటర్ని వేడి చేసి పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళను పోయడం ద్వారా మురుకులు క్రిస్పీగా వస్తాయి. ఇలా కొద్దిగా వాటర్ని పోస్తూ కలుపుకోవాలి. పిండి ఎండిపోకుండా ప్లేట్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకు ఇలా మురుకులు చేసే పావులను తీసుకొని కొద్దిగా ఇలా ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా ఇందులోకి కొద్దిగా పిండిని పెట్టుకొని చేసుకోవాలి. ఇలా గరిటెకు ఆయిల్ రాసుకొని ఇప్పుడు దీనిపై ఇలా చిన్న మురుకులుగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి చిన్న పిండి ముద్దను ఇలా వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైనది. ఇప్పుడు ఆయిల్లోకి మురుకులను వేసుకోవాలి. ఇలానే అన్నీ చేస్తూ వేసుకోవాలి.
వీటిని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే అన్నీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.